ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు పలుకుతున్నాడు మినిస్ట్రీ తరపున మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే, పరిశుద్ధుల పాదములకు వందనాలు చేయొచ్చా? పరిశుద్ధులకు పాదాభివందనం మనం చేయొచ్చా? పరిశుద్ధులంటే యేసుని నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ పాస్టర్లు కావచ్చు, పెద్దలు కావచ్చు, గురువులు కావచ్చు, మన మీద ఉన్న పెద్దలు కావచ్చు. ఇప్పుడు రైట్ రెవరెండ్లు చెప్పుకుంటున్నారు కొంతమంది, వాళ్ళు కావచ్చు, లేదా అపోస్తలుగా, ప్రవక్తలుగా, సువార్థికులుగా చెప్పుకుంటున్నారు, వాళ్ళని కావచ్చు, ఎవరైనప్పటికీ, లేదా మన టీచర్స్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిశుద్ధులు, వారికి మనము పాదాభివందనం అంటే కాళ్ళకి నమస్కారం చేయొచ్చా అనే అంశాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము. ఆ వాక్యం మనం చదువుకుందాం, బైబిల్లో చదువుకుందాం. ఓకే, అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయము 25-26 వచనం చదువుకుందాం. మనం అపోస్తలుల కార్యములు 10, 25, 26. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల దేవ, ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి వింటున్న నీ బిడ్డలకు ప్రభా విస్తీకరించమని, మరిగిన మర్మాలను బయలుపరిచి సరైన సత్యాన్ని వాళ్ళకు బోధించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇంకోసారి చదువుతాను నేను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేస్తున్నాను. 26వ వచనం. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడినే అని చెప్పి అతను లేవనెత్తను. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా, గమనించండి. కొర్నేలి ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, కలలో అంటే దర్శనంలో దేవదూత కనబడి, ఇదిగో నువ్వు రక్షింపబడాలంటే చర్మకారుడైన సీమోను ఇంట పేతురు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, దైవజనుడు, అతన్ని పిలిపించుకో ఇంటికి, అతన్ని పిలిపించుకున్న తర్వాత అతని మాటలు విను, అతను చెప్పే మాటలు బట్టి నీకు రక్షణ కలుగుతుంది అని దూత చెప్పినప్పుడు, తన దగ్గర ఉన్న 3 నమ్మకమైన పని వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించి ఆ సమాచారాన్ని తెలియజేస్తాడు. అప్పుడు పేతురు కొర్నేలి ఇంటికి బయలుదేరతాడు. అయితే కొర్నేలి ఏం చేశాడంటే, ఇంటి దగ్గర మంచి దైవజనుడు వస్తున్నాడు, మంచి ఆశీర్వాదాలు మనకు వస్తాయి, ఆ మాటలు మనం వినాలి, నిత్య జీవం గల మాటలు అవి మనం వినాలా అనే ఉద్దేశంతో కుటుంబంతో కలిసి, స్నేహితులతో కలిసి, బంధువులతో కలిసి పేతురు ఇంట్లో కూడుకుంటారన్నమాట. కూడుకొని పేతురు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతలో పేతురు ఆ ఇంట్లోనికి ప్రవేశిస్తాడు. ఇంట్లో రాగానే ఈ కొర్నేలి ఏం చేస్తాడంటే, ఆ పేతురు పాదములకి నమస్కారం చేస్తాడండి. నమస్కారం చేసినప్పుడు అప్పుడు పేతురు అంటాడు, ఊరుకో, నేను కూడా నీలాంటి నరుడినే, నాకు నువ్వు నమస్కారం చేయకూడదు. చూడండి ఎంత వినయం, విధేయత. ఒకప్పుడు అబద్ధం చెప్పిన పేతురు, ఒకప్పుడు దురుసుగా ప్రవర్తించిన పేతురు, ఒకప్పుడు ప్రతిదానికి నేనే ముందున్నాను అని ముందుకొచ్చిన తొందరపడ్డ పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాడో, చూడండి ఎంత వినయము విధేయత వచ్చేసిందో, ఎంత వినయ విధేయత వచ్చేసిందో. ఈ రోజుల్లో పెద్ద అద్భుతాలు జరిగినాయి అనుకోండి, ఇంకా కాళ్ళకు మొక్కించుకుంటున్నారు. కొంతమంది దైవజనులు అయితే కాళ్ళు కడిగించుకుంటున్నారు. విశ్వాసులు కూడా కాళ్ళు కడిగించుకుంటున్నారు, కాళ్ళకు మొక్కించుకుంటున్నారు. ఆ కాళ్ళు కడిగి నీళ్లు తల మీద చల్లుకొని తీర్థం లాగా పుచ్చుకుంటున్నారు. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. ఇక్కడ చూడు, పేతురు కంటే గొప్ప సేవకుడు ఉంటాడా? నాకు తెలిసినంత వరకు ఒకే ఒక్క ప్రసంగంలో 3000 మందిని మార్చిన వ్యక్తి. ఎవరన్నా 3000 మందిని మార్చిన వ్యక్తులు ఉన్నారా? ఒక్క ప్రసంగంలోనే, ఒకే ఒక్క ప్రసంగం 3000 మందికి 3000 మందికి బాప్టిజం ఇచ్చేశాడు, అప్పటికప్పుడు ఇచ్చేశాడు. అంత గొప్ప పరిశుద్ధాత్మ పవర్ కలిగిన
పేతురు అంటున్నాడు, అయ్యా నేను నీలాగా నరుణ్ణి, నా కాళ్ళకు నువ్వు మొక్కొద్దు, నా కాళ్ళకు మొక్కొద్దు. చూసారండి, నరులు కాళ్ళకి మొక్కించుకోకూడదు, నరులు కాళ్ళకి దండం పెట్టించుకోకూడదు, నరులు కాళ్ళని కడిగించుకోకూడదు. నువ్వెంత పరిశుద్ధుడివైనా గమనించండి ప్రియమైన సహోదరులారా, ప్రియమైన దైవజనులారా, ప్రియమైన పెద్దలారా, వాళ్ళ తల్లిదండ్రులైనా సరే, అన్నదమ్ములైనా సరే, అక్కజల్లైనా సరే, గురువులైనా సరే, ఎవరి పాదములను మనకు నమస్కారం చేయకూడదండి. ఎవరి పాదములకు మనం నమస్కారం చేయకూడదు. యేసు ప్రభు పాదములకు మాత్రమే మనం నమస్కారం చేయాలి. ఆయనకే పాదాభివందనం, సాష్టాంగ నమస్కారం చేయాలి. యేసు ప్రభు వారు ఒక్కరికే సాష్టాంగ నమస్కారం, యేసు ప్రభు ఒక్కరికే పాదాభివందనం చేయాలి. మనం మనుషులకు కాదు, మనుషులకి మనం చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది అండి, నేను యూట్యూబ్లో చూశాను, ఒక అతన్ని మీటింగ్కి ఆహ్వానిస్తుంటే, ఒక ఫంక్షన్కి ఏమో మరి ఆహ్వానిస్తుంటే అతనికి కార్పెట్లు పరిచి పూలు చల్లుకుంటూ, చూడండి, పూలు చల్లుకుంటూ పాదాలకు నమస్కారం చేసుకుంటూ, పాదాలకి ఇట్ట ఉంగేది, ఇట్ట అనుకునేది, ఇట్ట కాళ్ళకి ఆ చేతాకిచ్చేది, మళ్ళీ గుండు కత్తుకునేది. ఇట్లా పాదాలకి నమస్కారం చేసుకుంటూ ఆ దైవసేవకుని ఆహ్వానిస్తున్నారు. ఆ దైవసేవకుడు స్టైల్గా నడుచుకుంటా, నవ్వుకుంటూ, స్మైల్ ఇస్తూ స్టైల్గా నడుచుకుంటూ వస్తున్నాడండి. చూసారా, ఈ వాక్యం ఆ దైవజనుడికి తెలియదా? ఫేమస్ కలిగిన దైవజనుడు, మళ్ళీ అతను లక్షల మంది వస్తున్న దైవజనుడు అతను. అర్థమవుతుందండి, ఈ వాక్యం తెలియదా? అంటే దేవుని హెచ్చిస్తే నువ్వు అందరి చేత పాదాలకి నమస్కారం చేయించుకుంటావా? సరే, వాళ్ళు చేస్తున్నారు, సరే, నీ బుద్ధి ఏమైంది? నువ్వు చెప్పాలి కదా. ఇక్కడ పేతురు చెప్పిల్లా, పేతురు కాము ఉండొచ్చు కదా, అయిపోతే ధాన్యం ఉంది ఆయన కాము ఉండొచ్చు కదా. పాపం, అది తప్పు. కాముగా లేడండి. వెంటనే ఆ పాపాన్ని అంతడు తీసేశాడు. ఆ పాపం అంటుకోకూడదు నాకు, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను మానవుణ్ణి. నువ్వెంత పెద్ద స్టేజీలో ఉన్నా, నువ్వు ఎన్ని అద్భుతాలు చేసినా, నువ్వెంత డబ్బు సంపాదించినా, నువ్వెంత పేరు ప్రఖ్యాతులు ఈ లోకంలో పొందుకున్నా, నువ్వు ఆకాశంలో తిరిగినా, భూమి మీద తిరిగినా, భూమి నలుమూల చుట్టొచ్చినా, నువ్వెంతటి వాడివని, ఎంతటి దానివైనా సరే, నువ్వు నరమాత్రుడివని గుర్తుపెట్టుకోవాలి. మీరు నరులు అని గుర్తుపెట్టుకుంటే నిన్ను నువ్వు తగ్గించుకుంటావు. ఇక్కడ హెచ్చించుకుంటే అక్కడ నీకు తగ్గించబడతావు. మరి చూడండి, మానవులే అని తగ్గించుకుంటున్నారు. ఇంకోసారి తెలుసా, ఇంకొక విషయం మనం చదువుకుందాం. ఈ వచనం చూస్తే మనకి ఇంకా విచిత్రం అనిపిస్తుంది. ప్రకటన గ్రంథం అనుకుంటాం. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము 8-9 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. నేను చదువుతాను. యోహానను నేను ఈ సంగతులను వినిన వాడను, చూచిన వాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదములు ఎదుట నమస్కారం చేటుకు సాగిలపడగా, అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసులను దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. చూశారండి, పరలోకము నుంచి వచ్చిన దూత కూడా ఏమంటుంది? నేను మీలాంటి సహదాసుని. పేతురు ఏమంటున్నాడు? మీలాంటి నరుణ్ణి. దూత ఏమంటుంది? మీలాంటి సహదాసుని. మీరెట్టా ప్రవక్తలో, మీరెట్టా అపోస్తుల్లో, మీరెట్ట సేవకులో, నేను అలాంటి వాడిని, నేను కూడా సేవకుడినే. సేవకులైన ఆత్మలు కారా అని రాయబడింది దూత గురించి. నేను మీలాంటి సేవకుణ్ణి, సహదాసుని. నాకు నమస్కారం చేయకూడదు. దూతే ఒప్పుకోవట్లేదు. మనం అండి స్మైల్ నవ్వుకుంటున్నాం. వాళ్ళు వచ్చి మన పాదాలు పట్టుకుంటే నవ్వుకుని పరవశించిపోతున్నాం మనం. వాళ్ళు పూలు చల్లుతుంటే ఆనందపడిపోతున్నాం మనం. జాగ్రత్త, దేవుని మహిమను దొంగిలిస్తున్నావు నువ్వు. ఎందుకు ఆడ పేతురు ఒప్పుకోలేదు తెలుసా? దేవుని మహిమని నేను దొంగిలిస్తానేమో, ఆ పాపం నాకు అంటుకుంటుందేమో. దురాభిమాన పాపంలో పడొద్దన్నాడు. ఎన్ని దురాభిమానాలు! వీళ్ళందరూ చూపించే నీ మంచి అభిమానం అనుకుంటావా? మంచి అభిమానం అయితే
అందరిని ఒకే రీతిగా చూస్తుంది. చిన్న నుండి పెద్ద ఉండదు. మేలు చేసిన వాడిని కీడు చేసిన శత్రువును కూడా క్షమించి ప్రేమిస్తుంది, మేలు చేస్తుంది. అభిమానాలు ఇవన్నీ కూడా దురాభిమానాలు పడితే మహాపాపం ఉంది. కనుక ప్రేమిన తోటి సహోదరుడా, తోటి దైవజనుడా, తోటి విశ్వాసి, తోటి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీ జీవితం ఎలాగుంది? డంబకంగా ఉందా? సంతోషంగా ఉందా? దేవుడు ఇచ్చేసరికి ఇవన్నీ నీకు కనబట్టలేదా? నువ్వే స్టేజ్లో ఉన్నా కానీ నాకు స్టేజ్ ఇచ్చాడని చెప్పి మర్చిపోతావా దేవుని వాక్యాన్ని, దేవుని వినయాన్ని, తగ్గింపుతనాన్ని? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను అన్నాడు యేసుప్రభు. ఈ లోకంలో నీకు ఉండొచ్చు, అయితే ఆడ పరలోకంలో నీకు తక్కువ స్థానం ఉంటుంది. పరలోకం ఉండదని నేను అన్నాను, పరలోకం ఉంటుంది కానీ తక్కువ స్థానం ఉంటుంది. కనుక ఇప్పటికైనా గ్రహించి దేవుడు చూస్తున్నాడు, నేను చేసే పని తెలుసుకో. నువ్వు ఎవరిమైనా కానీ ఐ డోంట్ కేర్. ఎందుకంటే లేఖనం చెప్పినట్టు నడుచుకోకపోతే నేను లెక్క చేసేది లేదు. లేఖనం చెప్పినట్టు నడుచుకుంటే నేను ప్రేమిస్తాను, గౌరవిస్తాను, తగ్గించుకుంటాను నీ ముందు. అంతేగాని నీ పాదాలకు నమస్కారం చేయకూడదు. దేవునికి నమస్కారం చేయమని దేవదూత చెప్తుంది, పేతురు చెప్పాడు, నేను చెప్తున్నాను. క్రైస్తవులందరూ చెప్పాలి. అందరూ కూడా దేవునికి నమస్కారం చేయాలి. మానవులకు కాదండి. పొలదండలు వేసేది, శాలువలు కప్పేది, ఏమి సినిమానాలు, ఏం గౌరవాలు, ఏ అభిమానాలు? దేవుని కంటే ఎక్కువేనా? మెల్లో సిలువలు ధరించుకునేది, జపమాలు తీసుకుని జపం చేసుకునేది. అర్థమవుతుందా? మన జీవితం ఎలాగుంది? యేసుక్రీస్తులో ఇచ్చించుకు మునుపు ఇచ్చిందాక ప్రభా అయ్యా స్తోత్రం నాయన కన్నీరు కార్చి ప్రార్థన చేసి అబ్బో మనలాంటి భక్తులు లేదంటూ బతుకుతాం. ఎప్పుడైతే దేవుడు ఇచ్చించాడో కాళ్ళు ఎగరేస్తాం, తల ఎగరేస్తాం. నా అంతటి వాళ్ళు లేడు సేవకుడు, నా ఇంట్లో విశ్వాసం లేదు, అంత భక్తి పడలేదు, ప్రవచనం చెప్తున్నా, అద్భుతాలు చేస్తున్నా, దేహాలు కొడుతున్నా, బ్రహ్మాండంగా ఉన్నా, అందరి చేత దండాలు, దశకాలు, నమస్కారాలు, పాదాభివందనాలు. జాగ్రత్త. అందరి గురించి నేను మాట్లాడలేదు. ఇలాంటి వారు ఉన్నారు, దేవుని మహిమ దొంగిలించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. కళ్ళు తెరుచుకోండి, మనోన్నత వెలిగించుకోండి, ప్రభు వైపు చూడండి. మనం ఎంత చేసినా కానీ ప్రభు ఒక చోట లోకస్వార్తలు అంటాడు, మీరు ఎన్ని చేసినా కానీ మీరు నిష్ప్రయోజనకమైన దాసులని మీరు ఎంచుకోవాలని బైబిల్లో ఉంది. చూశారండి. కనుక ప్రియ సోదర సహోదరుడా, నీ మీద నాకు ఎటువంటి వ్యతిరేకం లేదు, కక్ష లేదు, ప్రేమ ఉంది. అయితే వాక్యం ప్రకారం నడుచుకోమని నేను సెలవిచ్చేది. నువ్వు ఎవరైనా కానీ వాక్యం ప్రకారం నడుచుకోమని నేను సెలవిచ్చేది. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక ప్రవచనం వేయంగానే హెచ్చించుకుంటావు, ఒక అద్భుతం జరగగానే ఉప్పింగిపోతావు. చూశారండి. పెద్ద చర్చి, వేల మంది జనాలు రాగానే అందరి చేత నమస్కారాలు, దండాలు, పాదాపందన పెట్టుకుంటున్నావు. అందరిని కాదు, ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. జాగ్రత్త ఎప్పటికైనా. ఈ వాక్యం విన్న నీవు ఎక్కడున్నా కానీ అలాంటి స్వభావం నీలో ఉండి ఇప్పుడే ఈ క్షణంలోనే మోకరించు, ప్రార్థన చేస్తాను నేను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, యేసుక్రీస్తు నామమున వందనాలు. అవును ప్రభువా, నీకు తప్ప ఎవరికి కూడా నాయనా పాదాభివందనం చేయకూడదు తండ్రి. నీవే మా దేవుడివి, రక్షకుడివి, యుగాలను ఏలే మహాదేవుడివి తండ్రి. అయ్యా, మానవులు నరమాత్రులు, మానవులైనా తను నశించిపోయేవాళ్ళు నాయన, మేమందరూ నశించిపోయేవాళ్ళం. ఎందుకు పనికి రాని వాళ్ళం ప్రభా, సహదాసులం ప్రభా, నిష్ప్రయాసం దాసులం తండ్రి. గుర్తించుకొని, తగ్గించుకొని, జీవించుకొని సహాయం చేయమని. ఆ విధంగా పూజం పడుతున్నవారు, ఆ విధంగా నత్యం పడుతున్నవారు, ఆ విధంగా నమస్కారం పెట్టుకుని వాళ్ళని క్షమించమని. ఈ వాక్యం నేనైనా వాళ్ళు మన్నెత్ర వెలిగించబడి తెలుసుకుని కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి.